విషయం కూడా తెలుసుకుంటివా అన్న? నువ్వు మార్కెట్లో నన్ను వేయడానికి వచ్చిన రౌడీల్ని కొట్టక ముందు నిన్ను తక్కువ అంచనా వేసి నువ్వు ఒక్కడివే మేడ మీద పని చేసుకునేటప్పుడు చంపేద్దామని వచ్చిన. నీ ముసలోడు నన్ను పట్టుకోవాలనే గింజుకున్నాడు. నక్కల్ డస్టర్తో ఒక్కటే దెబ్బ, రక్తం జారకుండా సింపుల్ గా చంపేసినాను. నీకు కూడా టైం వచ్చేసిందనా? చాలనా? ఇంక చాలు, మేము నీకు సరెండర్ అయిపోతాము. మమ్మల్ని మన్నించి పోలీసులకు అప్పగించు. ఇప్పటికే నువ్వు బతకాల్సిన దానికంటే ఎక్కువ బతికేశావు. ఏదో వింత శకటం ఒకటి వస్తున్నట్టుంది. ఏం మహారాజా, ఏం తెచ్చా? మురళి గారు వాళ్ళని తీసుకొచ్చాను. అవునా? ఆహా, 1 2 3 అబ్బో, తుక్కు రేకొట్టి భద్రంగా ఎత్తకొచ్చినట్టున్నావుగా. ఓరే సార్, నీకు డ్రైవింగ్ వచ్చుగా? ఇట్రా, ఈ బండిని తోలకెళ్ళి ముందు ఈ దొంగలందరికి కట్లు కట్టించి ఆంధ్ర స్టేషన్ తీసుకెళ్లి బొక్కలు నోకండి. తర్వాత తీరిగ్గా కేసులు బుక్.
పోరా స్వామి పో. సరే సార్. ఈ నాయాలు ఇంతమందిని పట్టున పెట్టినందుకు ఆ అన్ని కుటుంబాల తరపున ఒకళ్ళతో తీసుకుని ఆ ముసలాడి ద్వారా శిక్ష ఇచ్చావు కదా, సూపర్, శబాష్. అది సరే గాని వాళ్ళల్లో కొంతమందిని ఆడేడో వేసేసి ఈడ మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నావుగా. నువ్వు మాట్లాడు, నువ్వెందుకు మాట్లాడతావు? ఏమ్మా పబ్లిక్ ఇష్టపతాలకు మీరేనా? రండి. సారీ మాలిని. నేను చెప్పాల్సిన మాటది అన్నింటికి కలిపి సారీ. సురేంద్ర తాలూకు ఎవరమ్మా? బాడీ రెడీగా ఉంది, తీసుకెళ్ళండి. అన్యాయం రా ఇది. ఇంతమందిని చంపేశారు. కబీర్ గ్యాంగ్ ని క్లోజ్ చేసి మొత్తానికి ఒక ఎండింగ్ ఇచ్చాం. ఎండింగ్ కాదు, బిగినింగ్. విరాజ్ సార్, మిమ్మల్ని చూసిన చాలా కొద్ది మందిలో నేను కూడా ఉంటున్న అదృష్టం. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే మా జిత్తులమారి ఎస్పీ మాల్ ఎక్కడ దాచిపెట్టాడో ఆ మ్యాప్ కూడా తెచ్చేశారు. నాకది 2 రోజుల ముందే తెలుసు. నా మాల్ని వాడు కర్ణాటక బార్డర్లో కోకుముతి హిల్స్ పక్కనున్న లేకులో దాచాడని కూడా తెలుసు. ఇది మొత్తం కనిపెట్టింది రామారావు అనే ఒక ఆఫీసర్ అని కూడా తెలుసు. వాడినిప్పుడు టాస్క్ ఫోర్స్ అని ఒకటి పెట్టి స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేశారని తెలుసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నా మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. ఎస్పీ ఆఫీసులో ఉన్నారు, సీఎం ఆఫీసులో కూడా ఉన్నారు. అయితే ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మా ఎస్పీ ఇండియా నుంచి పారిపోయాడుగా. ఫాలో మీ. ఇకపై వీడి ప్లేస్ నీది. ఇప్పుడు ఆ రామారావు అదేదో స్క్వాడ్ కదా, ఆ చెక్కని ఒక్క ముక్కైనా తాకనిస్తాడు. తాకనివ్వడు. అందుకే నేను హాంకాంగ్ నుంచి ఇండియా రాగానే రామారావు మీద యుద్ధం మొదలుపెట్టా. 1,00,000 ఎకరాల లేక్, 100 కోట్ల మాల్. ముందు వాడు టచ్ చేస్తాడో మనం టచ్ చేస్తామో తెలుసుకుందాం.